పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము రెండో వచనము చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనము చదువుకున్నాం. పరమగీత గ్రంథము అనగానే మన దృష్టి, మన ఆలోచనలు ఏ విధముగా ఆలోచించాలి అనేది నేను మొదటే చెప్పాను. అది ఏ విధముగా ఆలోచించాలంటే యేసు ప్రభువుకి సంఘానికి మధ్యనున్న అనురాగము, ప్రేమ మనం దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథాన్ని చదవాలి. దీనిని ఉపమానముగా స్త్రీ పురుషులతో ప్రియుడు ప్రియురాలుగా ఈ గ్రంథమును రాయటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథము రచించిన వ్యక్తి ఎవరు? సొలొమోను రచించిన పరమగీతము. సాతానుడు ఈ గ్రంథమును బైబిలులో ఉండకుండా చాలా పోరాటం చేశాడు. ఎంత పోరాటం చేశాడు అంటే అనేకమైనటువంటి వాక్యోపదేశకుల్ని పట్టుకొని, ఏం గ్రంథం అండి ఈ గ్రంథం? ఇది సొలొమోను తన ప్రియురాలతో, తన లవర్తో కలిసి తిరిగినటువంటి అన్ని అనుభవాలు ఆయన రాసుకుంటే వీళ్ళంతా మర్మాలు బోధిస్తున్నాం అని చెప్పి పరమ గ్రంథాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎవరో తెలివి తక్కువడు ఈ బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథాన్ని తేర్చేశారు. ఇది చించి పడేయాలి. పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము రెండో వచనము చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనము చదువుకున్నాం. పరమగీత గ్రంథము అనగానే మన దృష్టి, మన ఆలోచనలు ఏ విధముగా ఆలోచించాలి అనేది నేను మొదటే చెప్పాను. అది ఏ విధముగా ఆలోచించాలంటే యేసు ప్రభువుకి సంఘానికి మధ్యనున్న అనురాగము, ప్రేమ మనం దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథాన్ని చదవాలి. దీనిని ఉపమానముగా స్త్రీ పురుషులతో ప్రియుడు ప్రియురాలుగా ఈ గ్రంథమును రాయటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథము రచించిన వ్యక్తి ఎవరు? సొలొమోను రచించిన పరమగీతము. సాతానుడు ఈ గ్రంథమును బైబిలులో ఉండకుండా చాలా పోరాటం చేశాడు. ఎంత పోరాటం చేశాడు అంటే అనేకమైనటువంటి వాక్యోపదేశకుల్ని పట్టుకొని, ఏం గ్రంథం అండి ఈ గ్రంథం? ఇది సొలొమోను తన ప్రియురాలతో, తన లవర్తో కలిసి తిరిగినటువంటి అన్ని అనుభవాలు ఆయన రాసుకుంటే వీళ్ళంతా మర్మాలు బోధిస్తున్నాం అని చెప్పి పరమ గ్రంథాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎవరో తెలివి తక్కువడు ఈ బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథాన్ని తేర్చేశారు. ఇది చించి పడేయాలి అని పద్ధతి పెట్టుకొని నేటి వరకు కూడా చాలామంది ఈ పరమగీత గ్రంథాన్ని బోధించటం మానేశారు. ఎప్పుడు కూడా పరమగీత గ్రంథం అనేది బైబిల్లో ఒకటి ఉందని చాలామంది క్రైస్తవులకి గుర్తే ఉండదు. ఆ గ్రంథం చదవాలని కానీ, ఆ గ్రంథం మీద వాక్యం వినాలని కానీ, ఆ గ్రంథం మీద వాక్యోపదేశము చేయాలని కానీ అనేకులకు ఉండదు. కానీ చాలామంది ఈ గ్రంథం మీద చెప్పారు, కాదనట్లేదు. అయితే ఈ గ్రంథమును రచించింది సొలొమోనే, కానీ తన ప్రియురాల గురించి రాసింది కాదు. ఎందుకు అంటే ఆ మొదటి మాటలోనే ఏమని ఉండాలి? నోటి ముద్దులతో ఆమె నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని ఉండాలి. సొలొమోను రాస్తే ఆమె నన్ను,
కానీ అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని రాశాడు. హల్లెలూయా. ఇలాగ చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఈ విధముగా ఉన్నాయి. నేను చాలాసార్లు బైబిల్ కానీ చదివినప్పుడు కొన్ని ఆలోచనలతో ఉంటాను. ఆ ఆలోచనలు దేవుడే మైండ్లో పెడతాడు, చదివినప్పుడు క్లియర్ చేస్తాడు. ఈ విధంగా ప్రకటించటానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తాడు. అయితే ఈ గ్రంథమును రచించింది సొలొమోను. ఈ గ్రంథములో ఇంకొక ప్రాముఖ్యమైన సంగతిని మీకు తెలియపరుస్తాను. అదేంటంటే ఆది కాండము నుండి మలాకి గ్రంథము వరకు భక్తులు కొంతమంది మనకు కనబడుతుంటారు. అబ్రహాము, ఇస్సాకు, దానియేలు, దావీదు, సొలొమోను, మోషే, ఈ భక్తులందరూ కూడా యేసు ప్రభువుకు సాదృశ్యము. వింటున్నారా? ఈ భక్తులందరూ కూడా యేసు ప్రభువుకు సాదృశ్యము. యేసు ప్రభువుకి సాదృశ్యమైన చెట్లు, యేసు ప్రభువుకి సాదృశ్యమైన ప్రదేశములు, ఊర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథములో. అలాగే వ్యక్తులు కూడా యేసు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నారు. ఉదాహరణకు మొట్టమొదటి వ్యక్తి అయిన ఆదామే యేసు ప్రభువుకు సాదృశ్యమని బైబిల్ చెబుతుంది. రోమీలకు రాసిన పత్రిక 5:14 ఆదాము రాబోవు వానికి గుర్తై ఉండెను అని రాయబడి ఉంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 44-45 వచనాలు చూస్తే కడపటి ఆదాము అని యేసు ప్రభువును ఆదాం పేరుతో పిలవటం జరుగుతుంది కదా. అలాగే హేబేలు భక్తుడు మనకు కనబడతాడు. హేబేలు కూడా యేసు ప్రభువుకి సాదృశ్యమే. అయితే ఈ భక్తులందరూ యేసు ప్రభువుకి సాదృశ్యమే, కానీ యేసు ప్రభువు సర్వసంపూర్ణతకు వీళ్ళొక్కరు మాత్రం సాదృశ్యం కాదు. యేసు ప్రభువులో ఒక లక్షణానికి ఒక భక్తుడు, మరొక లక్షణానికి మరొక భక్తుడు. ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా ఒక్కొక్క భక్తుల్లో చూపించి ఆఖరిలో ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు నా పాయింట్? వింటున్నారా? ఉదాహరణకు హేబేలు భక్తుడి గురించి ఇప్పుడు నేను చెప్పాను. హేబేలు భక్తుడు ఏ విషయంలో యేసు ప్రభువుకు సాదృశ్యం అంటే ఆయనను ఆయన అన్న ఆయన మీద పడి తల పగలగొట్టి చంపేశాడు. చంపేసినప్పుడు రక్తం అంతా పడిపోయి ఆ రక్తం ఏమని మొరపెట్టింది? నాకు న్యాయము తీర్చుము, నాకు న్యాయము తీర్చని ఆ రక్తము మొర్రపెడితే ఆ రక్తము మొర్రపెట్టినది దేవుడు విని కయనుతు అంటాడు, నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది. అదే మాటను పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో వ్రాస్తూ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణము యొద్దకు మనము వచ్చితిమి అని అన్నాడు. అంటే మీరు చూడండి, ఆయన చిందించినటువంటి రక్తము యేసు ప్రభు చిందించిన రక్తానికి మాత్రమే పోలికగా అక్కడ దేవుడు రాయించాడు. అర్థమవుతుందన్న పాయింట్. ఇస్సాకును గురించి చూస్తే మనం ఇస్సాకు చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడు, 100 ఏళ్ళప్పుడు పుట్టిన అబ్రహాము కుమారుడు, ఎంతో ప్రార్థిస్తే పుట్టినటువంటి కుమారుడని మనం చదువుకుంటాం. కానీ ఇస్సాకు బదులు క్రీస్తు పేరు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు. అబ్రహాముకి ఒక సంతానము కలిగేను, ఆ సంతానము క్రీస్తు అని రాయించాడు. అంటే ఇస్సాకు కూడా క్రీస్తుకి పోలికే. భక్తుడైన యోనా ఉన్నారు, ఆయన ఎవరికి పోలిక అంటే చూడండి, ఆయన యేసు ప్రభుకి పోలికే, కానీ ఆయన మరణ పునరుద్ధానాలకు మాత్రమే పోలిక. యోనా చేప గర్భములో 3 పగళ్ళు 3 రాత్రులు ఉండినట్లుగా మనుష్య కుమారుడు 3 రాత్రులు 3 పగలు భూగర్భములో ఉండునని ప్రకటించారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఏదో ఒక కోణములో యేసు ప్రభు ఒక లక్షణానికి ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువుకు సంపూర్ణముగా సాదృశ్యం ఉంటే ఆ వ్యక్తి క్రీస్తు అయిపోవాలి. ఏ వ్యక్తికి ఆ అవకాశం పాత నిబంధన గ్రంథంలో కలుగు చేయలేదు, కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనకిచ్చాడు అవకాశాన్ని. హల్లెలూయా. క్రీస్తులాగా ఉండటానికి మనల్ని పిలిచారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే దావీదు కూడా యేసు ప్రభువుకి సాదృశ్యమే. దావీదు కుమారుడు అని ఆయనకు పేరు ఉంది. దావీదు కుమారుడు అనేది ఆయన పేరంటే దావీదుకు పుట్టాడని పెట్టలేదు, అది దావీదు వంశంలో పుట్టాడని పెట్టలేదు, అది ఆయన బిరుదు. అది ఆయన బిరుదు. దేవుడికి యేసు ప్రభుకి దేవుని కుమారుడు అని పేరుంది. ఇది కూడా దేవుడికి పుట్టాడు కాబట్టి ఆయనకు ఒక తల్లి కూడా ఉంటుంది. అలాగా ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుని కుమారుడు అని ఆయన బిరుదు. అది
యేసుప్రభు బిరుదు ఏంటంటే దేవుని కుమారుడని బిరుదు. మహాత్మా గాంధీ జాతి పిత అని అన్నారు. అంత మాత్రం జాతిని అంతా ఆయన కన్నాడా? కనలేదు. కానీ ఆయన బిరుదు అది. కాబట్టి ఆయన బిరుదుల్లో దేవుని కుమారుడు అనే ఒక బిరుదు ఉంది. ఈ భక్తులందరూ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విషయానికి సాదృశ్యం అయితే సొలొమోను కూడా యేసు ప్రభువులో ఏ విషయానికి సాదృశ్యం మీకు చెబుతాను వినండి. బైబిల్ గ్రంథములో అత్యధికమైన జ్ఞానము సొలొమోనుకు దేవుడిచ్చాడు. అంత జ్ఞానం ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి లేదు. అటువంటి జ్ఞానం ఒకడు లేడని దేవుడు ఎందుకు రాయించాడంటే అసలు లేడని కాదు, యేసుప్రభు అంతకంటే జ్ఞాని. యేసుప్రభు గురించి మాట్లాడుతూ సొలొమోను గురించి ఒక మాట మాట్లాడుతూ యేసుప్రభు ఏమన్నారంటే, అడవి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాయో, సొలొమోను కంటే జ్ఞానము కంటే మించినటువంటివి దేవుడు చేశాడని అంటాడు కదా. అంతేకాకుండా క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని ప్రకటించుకున్నాడు. ఇదొక పోలిక అయితే ఇంకొక పోలిక ఉంది. దావీదు మందిరము కట్టడానికి సమస్తమును సమకూర్చాడు కానీ దేవుడు మందిరం కట్టించలేదు. కానీ సొలొమోను చేత మందిరం కట్టించారు. ఈ మందిరము కట్టించటలో యేసుప్రభుకి ఏ విధంగా సాదృశ్యన్నారంటే యేసుప్రభు సంఘాన్ని కట్టారు, ఈయన మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరానికి చెక్కబడిన రాళ్లను రప్పించారంట. విలువైనటువంటివి చెక్కబడిన రాళ్ళు రప్పించాడని రాజుల గ్రంథంలో ఉంటుంది. మనము కూడా రాళ్ళమే, చెక్కబడితే మందిరంలోనికి ఉపయోగపడుతుంది, చెక్కబడకపోతే ఉపయోగపడదు. కాబట్టి అమూల్యమును సజీవమైనటువంటి మూలరాయి యేసుప్రభు అయితే మనము సజీవమైన రాళ్ళమై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామని పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో ఈ విషయాన్ని రాయించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోను యేసుప్రభు సంఘాన్ని కట్టే విషయంలో పోలిక. కాబట్టి సంఘానికి క్రీస్తుకి ఉన్న అనుబంధాన్ని ఇక్కడ ఉపమానార్థముగా కావ్య గ్రంథముగా ఈ గ్రంథమును రచించారు. హల్లెలూయా. చాలామంది భక్తులు మరొక విషయాన్ని చెబుతారు ఏంటంటే సామెతలు, ప్రసంగి, పరమగీతము ఈ మూడు ప్రత్యక్షపు గుడారానికి పోలికగా చెబుతారు. ఆవరణం ఉంది, ఆవరణానికి పోలికగా సామెతల గ్రంథం చెబుతారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనవన్నీ సామెతల గ్రంథంలో దొరుకుతాయి. పరలోక సంబంధమైనవి కాదు అవి. అర్థమవుతుంది అంటే పరలోక సంబంధమైన మాటలు కాదని అనకండి. మళ్ళీ పరలోక సంబంధమైన మాటలే, కానీ ఈ లోకంలోని ఒక వ్యక్తి యొక్క లక్షణాలన్నీ సామెతల గ్రంథంలో చాలా సింపుల్గా కనబడతాయి. అలాగే ప్రత్యక్ష గుడారంలో ఆవరణము ప్రకృతి సంబంధమైన వెలుగుతో ప్రకృతి సంబంధమైన వ్యక్తులు చూడగలిగిన స్థితిలో ఉంటుంది. ఇకపోతే ప్రసంగి గ్రంథము పరిశుద్ధ గ్రంథానికి పోలికగా రాయబడి ఉంది. ఇంకో పరమగీత గ్రంథం దగ్గరకు వస్తే అతి పరిశుద్ధ స్థలానికి పోలికగా చెబుతారు. ఆ విషయాన్ని ఎందుకు చెబుతారు అంటే అతి పరిశుద్ధమైన ఆలోచనలతో ఈ గ్రంథాన్ని చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఈ గ్రంథం గురించి నేను చెబుతాను, ఇది మీరు శ్రద్ధగా వినాలి. ఇది మీరు శ్రద్ధగా వింటే మీరు అనేకమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. ఆ మాటలు ఏంటంటే దేవుడు తన ప్రేమ ఎంత అని మనం కొలవగలమా? ఎప్పటికీ కొలవలేం. దేవుని ప్రేమ, కరుణ, కనికరము, ఆయన జ్ఞానము ఇంత అని మనం లెక్కేయగలిగితే దాని అర్థం ఏంటంటే ఆయన జ్ఞానాన్ని కొలిసావు కాబట్టి ఆయనకి మించిన జ్ఞానం నీలో ఉంటేనే ఇంత అని చెప్పగలరు. ఆయన ప్రేమ ఎంత అని ఎవరైనా చెప్పగలిగితే దాన్ని కౌంట్ చేయగలిగితే అంతకంటే నువ్వు గొప్పవాడు అని అర్థం అవుతుంది. ఇప్పుడే కాదు, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన జ్ఞానాన్ని కానీ ఆయన ప్రేమను కానీ ఇంత అని చెప్పలేనంత ప్రేమ, కనికరము, జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుకునేటప్పుడు ఎత్తైనటువంటి నీ ప్రేమ, లోతైనటువంటి ప్రేమ అని పాడుకుంటాం. సముద్రం అంతా అనే పాడుకుంటాం, కానీ అసలు సముద్రాలు కూడా సాటి కావు ఆయన ప్రేమకు. అంత గొప్ప ప్రేమ కదా. అంత ప్రేమను దేవుడు మనకు తెలియపరచలేదే అనుకో. ఆయన ప్రేమ అంతటిని మనం తెలుసుకోలేము ఎప్పటికీ. అలాగని ఆయన ప్రేమను కొంచెము కూడా మనం తెలుసుకోలేదే అనుకో. ఆయన జ్ఞానాన్ని కొంచెము కూడా తెలుసుకోలేదు అనుకో.
ఆయన కృపను కనికరమును కొద్దిగా కూడా మనకు తెలియలేదు అనుకో, పూర్తిగా ఎప్పటికీ మనకు తెలియదు, కానీ కొంచెం కూడా మనకు తెలియలేదు అనుకో, మనం దేవుడిని ఎలా ఆరాధించగలం? ఆలోచించండి, ఎలా ఆరాధించగలం? అసలు దేవుని ప్రేమ గురించి ఏమీ తెలియదు, జీరో నువ్వు. అప్పుడు ఆయన ప్రేమ గురించి ఏమని నువ్వు ఆరాధించగలవు? ఆయన కృప గురించి నీకేం తెలియదు, జీరో. ఏమని ఆరాధించగలవు? ఆయన జ్ఞానం గురించి కొద్ది కూడా తెలియదు, ఏమని నీవు ఆరాధించగలవు? మహాజ్ఞానం అని ఏమని ఆరాధించగలవు? అంటే కొంత మనకు తెలియాలి, కానీ అంతా తెలియదు. అర్థమవుతుందన్నమాట. కొంత మనకు తెలియాలి ఆయన ప్రేమ గురించి, కరుణ గురించి, జ్ఞానమును గురించి, ఆయన యొక్క సమస్తమును గురించి కొంత మనకు దేవుడే తెలియపరుస్తాడు, కానీ అంతా నీవు తెలుసుకోలేవు. ఈ మాట రోమీలకు రాసిన పత్రికలో మన శ్రద్ధగా చదివితే మనకు కనబడుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను, అప్పుడు మీరు కూడా చూస్తున్న, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచదు. ఏవి తెలుసుకోవాలో అంతవరకే. దేవుని గురించి తెలియనివి ఎన్నో మనకు తెలీదు, కొన్ని ఎప్పటికీ అర్థం కావు. అంతా అర్థమైపోతే, అంతా అర్థం కాకుండానే ఒక లూసిఫర్ తయారవుతా, అర్థమైపోతే ఎంతమంది లూసిఫర్లు తయారవుతారు చెప్పండి? ఎప్పటికీ అర్థం కాదు. కానీ అసలు ఏమీ తెలియకపోతే నువ్వు ఆరాధించలేవు. కాబట్టి ఆయనకి రావలసిన మహిమ నీ వద్ద నుంచి రావాలి, కాబట్టి కొంత మీకు నేర్పిస్తాను. ఇప్పుడు దీన్ని లెక్కల్లో మీకు చెప్తాను. దేవుని యొక్క జ్ఞానము, అనంత జ్ఞానంలో ఒక 100% దేవుడు మనకి 100%లో 10% దేవుడు మనకి నేర్పించాలనుకున్నాడు. కానీ క్రైస్తవుల్లో కనీసం 10% కాదు, 1% కూడా తెలియని వ్యక్తులు ఉన్నారు. ఇంకా అది ఆ 10% తెలుసుకుంటే దేవుడు ఏమంటాడంటే నా గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు అని దేవుడు మార్కులు వేస్తాడనమాట. అది మనం ఈరంతా చదువుతాం, బుక్లో ఉన్నవన్నీ ప్రశ్నలు వేసాడు అనుకో, అన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనుకో, ఎవరు రాస్తారు? అందులో ఏవో ఇంపార్టెంట్ ఒక 10 కదా పెడతారు. ఆ 10లకు 10కి 10 రావాలి, లేదా 100కి 100 రావాలి. దేవుడు ఒక అనంత జ్ఞానాన్ని, ప్రేమను, కృపను ఒక 10% దేవుడు మనకి ఇచ్చాడు. ఆ 10%ను మీరు భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అది కూడా తెలుసుకోకుండా ఇంకా ఎంత అజ్ఞానంగా చాలామంది క్రైస్తవులు ఉన్నారంటే, బైబిల్లో ఎక్కడ ఏ మాటలు ఉన్నాయో కూడా తెలియదు, బైబిల్ గురించి అసలు అవగాహన లేదు, ప్రార్థన గురించి ఎప్పుడు అడగకూడమే కానీ ఉన్నతమైన విషయాలు ఎలా అడగాలో తెలియని క్రైస్తవ లోకము ఈరోజు మనకు కనబడుతుంది. అయితే ఈ మాటలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుని ప్రేమ కొంత మనకు తెలియాలి కదా. ఆ కొంత తెలియాలంటే దేవుని ప్రేమ ఎవరిలో నుంచి దేవుడు మనకు చూపించాడంటే, తల్లిలో నుండి తన ప్రేమను మనకు చూపించాడు. అందుకే తన ప్రేమను ఎవరితో పోల్చుకున్నాడో తెలుసా? ఒకని తల్లి ఆదరించినట్లు నేను వానిని ఆదరించెదను అన్నాడు. అంత తల్లి ప్రేమించి అంత ప్రేమేనా దేవుడిది చెప్పండి? లోకంలో అందరి తల్లులు అంత కరెక్ట్గా కుమారులను ప్రేమిస్తున్నారా? లేదు. చాలామంది తల్లులు కుమారులు కూతుర్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, అంత కరెక్ట్గా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు? అయినా తల్లి ప్రేమ ఎలాంటిదంటే ఏమీ ఆశించకుండా ప్రేమిస్తుంది. కాబట్టి తల్లి ప్రేమతో తన ప్రేమను కొద్దిగా పోల్చి చెబితే ఈ మానవులకు, నా పోలికలు ఉన్న జనులకు కొంచెం అర్థం అవుతుంది. అప్పుడు మనం వచ్చి తల్లి ఆయనే తండ్రి ఆయనే అని ఆరాధించగలుగుతున్నాం. తండ్రి ప్రేమలో కొద్దిగా తనను చూపించాడు. తండ్రి ప్రేమ ఎంతదో మనకు తెలియపరచడానికి లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు విషయంలో చూపించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీలో చెడ్డవాడైనటువంటి తండ్రి తన కుమారుడు రొట్టెని అడిగితే రాయినిస్తానా, చేపను అడిగితే పావునిస్తానా, కోడిగుడ్డు అడిగితే తేలునిస్తానా? మీరు చెడ్డవారయ్యండి మీ కుమారులకి ఇంత మంచి ఈవులు ఇవ్వగలిగి ఉంటే పరలోకమందున్న తండ్రి చెప్పాలి, పరలోకమందున్న తండ్రి. అందుకే నేను ఆ 2వ చరణం రాశాను. శ్రేష్టమైన పరిచర్య చేయ శ్రేష్టమైన
కృపావరములిం శ్రేష్టమైన ఈవులు ఇస్తాడట. అది లోకాసువార్తలు చదివితే పరిశుద్ధాత్మ ఈవులు, పరిశుద్ధాత్మ వరాలు అని దాని అర్థం. ఫుల్ ఫామ్ నేను చెప్పాను. వచనాలు తీసుకొని ఆ సబ్జెక్టులోకి ఇప్పుడు వెళ్ళకూడదు. దేవుడు చెప్పిందే చెప్పాలి. దేవుడు చెప్పలేని సబ్జెక్టులోకి వెళ్ళిపోవు అనుకో, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతారు, వచ్చేవారు నువ్వు కూర్చోరా బాబు, నువ్వు చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి దేవుని మాటలు. ఒక తండ్రి లోకంలో నీకేమేమి కావాలో అంత చెడ్డవాడైనప్పటికీ అవన్నీ నీకు తెచ్చి పెడుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు తెచ్చివ్వడా అని అక్కడ అర్థం. తండ్రితో పోల్చాడు. అలాగే భార్య భర్తను ఏ విధముగా ప్రేమిస్తుందో ఆ విధముగా తన ప్రేమను తెలియపరుచుకో. భర్త ఏ విధముగా భార్యను ప్రేమిస్తాడో ఆ విధముగా కూడా భర్తలో కూడా తన ప్రేమను మనకు తెలియపరిచాడు. అవునా? మిమ్ములను సృజించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు. ఇదే మాట సంస్కృతంలో పతి దేవోభవ అన్నారు. అంటే భర్తే దేవుడు అని. మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త, దానిని పతి దేవోభవ అన్నారు. అంతే పెళ్లి చేసుకున్న మొగుడు మనకు దేవుడు అని అర్థం కాదు. కాబట్టి పూర్వీకులు వచ్చి భర్త గారి దండం పెట్టి వణుకుతూ తెచ్చిచ్చేవాడు. ఈయన దేవుడు 4 బాధలు అదేని కాదు. మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనకు భర్తే. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానో మీరు శ్రద్ధగా వినండి. దేవుడు తన ప్రేమను తల్లిలో చూపించాడు, తండ్రిలో చూపించాడు, స్నేహితుల్లో చూపించాడు, బంధువుల్లో చూపించాడు. బంధువులు ఒకరికొకరు మన బంధువురా మనోడురా అని అంటారు కదా. ఆ మధ్యన విశాఖపట్నంలో మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. మా ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటే. అయితే నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను. వెళ్తే మీ వాళ్ళే మీ పల్లోళ్ళే అని అన్నారు అన్నమాట. మా పల్లోళ్ళ అయితే కుర్చీయి అని కుర్చీ వేశారు నాకు పెళ్ళిలో. కుర్చేసి కూర్చోండి. మా పల్లడువా బాబు నువ్వు ఎక్కడా మీ నాన్న పేరేంటి మీ తాతగారి పేరేంటి అన్నీ అడిగేస్తున్నారు. అంటే మనోళ్ళు అనగానే మన బంధువులు అనగానే కొద్దిగా అభిమానం ప్రేమ చూపెడుతున్నారు కదా. అలాగే దేవుడు తన ప్రేమను బంధువుల్లో, స్నేహితుల్లో, అన్నలో, చెల్లిలో, కుమారులు, కుమార్తెల్లో కూడా చూపిస్తున్నాడు. సంఘాన్ని తల్లి అని అన్నాడు ఒక సందర్భంలో. అవునా? సంఘానికి ఏమన్నాడంటే వీళ్ళే నా తల్లియు నా తండ్రియు అని. అంటే ఇప్పుడు సంఘానికి ఆయన ఎవరు? కొడుకు తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తాడు అందులో కూడా తన ప్రేమను చూపించాడు. అంతేకాకుండా ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఒక ప్రియుడు ప్రియురాలుని ప్రేమిస్తాడా? ఆ ప్రేమను కూడా ఇందులో చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కథ ఇప్పుడు నేను చెప్పిన ఈ చరిత్ర అంతా ఒక పాస్టర్ గారికి చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అది పెద్ద తప్పని ఇంత పొడుగు ప్రసంగం చేశాడనమాట నా మీద. ఆ ప్రసంగం అంతా అంతమంది అక్కడ ఉంటే అది అందరిని వదిలేసి నన్నే పట్టుకున్నాడు. ఆ ప్రసంగంలో పట్టుకుంటే నాకు అంతా అర్థమైంది. అప్పుడు ఆయనకి నేను ఈ విషయానికి ఆన్సర్ చేస్తున్నానని తెలియదు. ఇప్పుడు మీకు చెప్పినట్లుగానే చెప్పి ఆఖరికి లవర్ ప్రేమలో కూడా దేవుడు తన ప్రేమను ఇతరులకు కనిపించుకోడు. స్వచ్ఛమైన ప్రేమ ఈ లోకంలో ఉంటుంది. డబ్బును ఆశించదు, అందాన్ని ఆశించదు. ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. డబ్బును ఆశించేవాడు వెనక ఎంత ఆస్తి ఉందో అన్నీ చూసి పెళ్లి చేసుకుంటాడు. అందాన్ని ఆశించేవాడు ఎంత అందంగా ఉంది, తెల్లగా ఉందా, నల్లగా ఉందా. ఒక ముఖం మీరు అందరు చెప్పండి, నేను అందంగా లేను చెప్పండి. అందంగానే ఉన్నాను. నాకే అందం తక్కువ ఏం అవ్వలేదు. మంచి మనసు కలిగి చేయాలి. కానీ ఆకర్షణ సంబంధమైన ప్రేమలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అవి తప్పు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని బైబిల్లో ఎక్కడైనా చెప్పిందా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. యాకోబు రాహేలును ప్రేమించను, దేవుడు కాముగా చూస్తున్నాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని చూస్తున్నాడు. మామ వచ్చి మోసం చేసిన యాకోబు ఇది దేవుడి చిత్తం కాదని వదిలేదు. మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు కష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సంసోను ఫిలిస్తీన్ అమ్మాయిని చూశాడు, ప్రేమించాడు, ఇష్టపడిపోయాడు, ఇంటికి వచ్చాడు. ఫిలిస్తీన్ అమ్మాయిలో నాకు ఒక అమ్మాయి బాగా నచ్చేసింది, ఆమె తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకోనంటే ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చింది. మన వంశంలో ఎవరు లేరన్నట్రా, ఆ పిలిపిలి దాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతావా నువ్వు? మన ఇశ్రాయేల్లో ఎవరు లేరనుకున్నావా
అని అంది. అని అంటే బాబు మీ అమ్మ మాట ఇను బాబు అని వాళ్ళ నాన్న కూడా అన్నాడు. ఆ కింద వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? అతడు పరిశుద్ధాత్మ వలన రేపబడుచున్నాడన్న సంగతి ఆ తల్లిదండ్రులకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఏమని ప్రేరేపించాడట చెప్పండి. ఇప్పుడు ఫిలిప్పీల అమ్మాయిని ప్రేమించండి. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఫిలిప్పీలు తొక్క తీయాలి, వాళ్ళ తోలు ఓడగొట్టాలి అని అంటే బలవంతుడైన సంసోన్ని అక్కడికి ముందు పంపించాలి. అది దేవుడికి ఏదైనా ఒక ప్రణాళిక ఉంటుంది. హోసేయ భక్తుడికి అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యని ఎదుక్కొని పెళ్లి చేసుకో అని అన్నాడు. ఏ తండ్రి అయినా ఏమని చెప్తాడు? మంచి అమ్మాయిని తెచ్చుకోరా అని చెప్తారు. బాగా డబ్బున్న అమ్మాయిని తెచ్చుకోరా అని చెప్తారు. కొంతమంది ఆయన పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది రే అని చెప్తారు. నువ్వు జాగ్రత్తగా ఎవరిని వేసిని తెచ్చి పెట్టుకోరా అని చెప్తారా? చెప్పరు. కానీ దేవుడే హోసేయకి చెప్పాడు, నువ్వు వేశ్యను ఒకతను కనుక్కొని ఆమెను వివాహం ఆడి కుమార్తెలను కను, నీ ద్వారా ఈ జనులకు ఒక పాఠాన్ని నేను నేర్పిస్తాను అని అన్నాడు. దేవుడికి విధేయుడై అతడిదే పని చేశాడు. అదే మనం అయితే దేవుని స్వరం కాదు బ్రదరు, ఇది ఖచ్చితంగా సైతాన్ కూడా స్వరం అయి ఉంటుంది అని మనం అనుకుంటుంటాం. అందంగా ఉండి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోమని దేవుడు ప్రేరేపణ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నల్లగా అసలు ఏమాత్రం అందం లేదా, ఆస్తి లేదు, పెళ్లి చేసుకోమని ఎవరు ప్రేరేపిస్తారు? ఒకవేళ అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నా వాళ్ళకో డౌట్, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడో, ఏదో ఉంటుంది, ఏమి లేదేమో అని అలా కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి ప్రేమలు. అయితే దేవుని ప్రేమను తల్లిలో, తండ్రిలో, ఆఖరికి లవర్లో కూడా దేవుడు చూపించాడు. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని చెప్తాను. మొట్టమొదటిసారిగా ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా తాను పెళ్లి చేసుకోపోతున్న అమ్మాయితో కానీ, పెళ్లి చేసుకుందాము అనుకునే ఒక అమ్మాయితో కానీ ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఎంత ఆనందం, ఆ ఆనందాన్ని మర్చిపోలేదన్నమాట. 90 ఏళ్ళు వచ్చినా నా వయసులో ఉన్నప్పుడు అని చెప్పుకుంటారు. నేను చెబుతున్నాను, మన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అంత ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుని వాక్యం చదువుతుంటే అంత మధురం ఉంది ఇందులోని. తీయని మాటలు, తేనెలొలికించు పెదవులు అని అన్నాడు కదా. అంటే తేనె వంటి వాక్యముతో నింపబడిన సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెబుతున్న పరమగీతము ఇంట్రడక్షన్. ఇప్పుడు అసలు సంగతిలోనికి నేను వస్తాను. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనే మాట మనకి కనబడుతుంది. ముద్దు అనే మాట దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. ప్రేమకు సాదృశ్యమైనది ఏదంటే ముద్దు. అది అల్లారు ముద్దుగా పెంచుకున్నానమ్మా అని అంటే, అల్లారు ముద్దు ఎలా పెడతారండి? నోటితో ముద్దులు పెట్టడం తెలుసు కానీ అల్లారు ముద్దులు ఎలా పెడతారు అని అడిగాము అనుకో, అల్లారు ముద్దులు పెట్టడం ఎట్లా అని అంటారు. అల్లారు ముద్దుగా పెంచుకోండి. ఓ ముద్దు ముచ్చట లేదేటారా అంటారు కొంతమంది. ముద్దు ముచ్చట అంటే బాగా చేయటాన్ని కదా. అందుకని ముద్దనగానే ఎప్పుడు అదే ముద్ద అనేసుకోకండి. అంటే దేవుడు మనకి ముద్దుగా ముచ్చటగా మనలను చేయాలనుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా నిన్ను చూసుకోవాలనుకుంటున్నాడు. అలా అనుకోవచ్చు కదా. ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యం అని చెప్పటానికి నేను అదే వచనాన్ని మీకు అర్థమయ్యే విధంలో చదువుతాను. అందరూ బైబిల్లో చూడండి, మీరు 2 కళ్ళు ఆ వచనం మీద పెట్టండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ముద్దు ద్రాక్షారసము కన్నా మధురము అని ఉందా? ప్రేమ ద్రాక్షారసము కన్నా అంటే ముద్దు అంటే ప్రేమ అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోవాలి? ఇక్కడ రాయబడి ఉంది, యేసు సంఘానికి, యేసు విశ్వాసులకు ముద్దు పెట్టుకోవాలట. యేసు ప్రభు పెట్టుకోవాల్సినటువంటి ఆ ముద్దేంటో తెలుసా? మనం ఒకప్పుడు పాపిగా ఉన్నప్పుడు ఎవడొచ్చి మనం ముద్దు పెట్టుకుంటే చండాలంగా ఉన్నారండి. చిన్నపిల్లడు ముక్కంత చీమిడి నాకేసుకుంటుంటే ఎంత ముద్దు వస్తారా అని ముద్దు పెట్టి ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడా? వెంటనే తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మ శుభ్రం తుడు అని ఇచ్చిస్తారు. కానీ ఎంత చండాలంగా ఉన్నా తల్లి కానీ తండ్రి కానీ మోస్ట్లీ తల్లి శుభ్రంగా చేసి
పౌడర్ అది అద్ది అందంగా తయారు చేస్తుంది. అది ముద్దు పెట్టుకోవడం. మనం పాపులుగా ఉన్నప్పుడు, మనల్ని ఎవ్వరూ దగ్గరకు చేరదీసుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎన్నిక లేని జనాంగముగా మనం ఉన్నప్పుడు, దేవుడు మన దగ్గరకు వచ్చి మన కొరకు రక్తమును కార్చి తన రక్షణను అనుగ్రహించాడు. అది మన ముద్దు, దేవుడు మనకు పెట్టుకునే ముద్దు. అన్ని పాపాలకి అలవాటు పడిపోయి, అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయి, ఆస్తంతా పోగొట్టుకొని పందులు తినే పొట్టు కూడా తినటానికి లేని స్థితిలో అప్పుడు అర్థమైంది, అప్పుడు బుద్ధి వచ్చిందంట ఒక అతనికి. బుద్ధి వచ్చి ఏమని ఆలోచించాడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేకులు కూలివాడు సైతం కడుపు నిండగా అన్నం తింటున్నాడు, మంచి బట్టలు ధరించుకుంటున్నారు, మంచిగా జీవిస్తున్నారు, నేను ఇక్కడైతే ఈ పందులు తినే తిండి కూడా నాకు దొరకట్లేదు అని ఆలోచించుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి కనీసం అందులో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలోడుగా, ఒక వర్కర్గా అయినా నేను ఉంటాను, తప్పు ఒప్పుకొని చిన్న ఉద్యోగం ఈ తండ్రి, అక్కడ ఏదో ఆ రోడ్లు తుడుచుకొని అయినా బ్రతుకుదాం అని తండ్రి దగ్గరికి వస్తే ఈయన ఇంకా రాలేదు, వాళ్ళంత దూరంలో ఉన్నాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ముద్దు పెట్టుకోగానే ఫస్ట్ 5 నుంచి కింద దాకా చూడగానే వెంటనే తన వర్కర్స్ అందరిని పిలిచాడు, తన పనివారందరూ పిలిచి ఇతని బట్టలు తీసి ప్రశస్త వస్త్రములు ధరిగించండి, ఉంగరం ఏదా తాగడ పెట్టిస్తాడు, ఇంకో కొత్త ఉంగరం పెట్టు, ఉంగరం పెట్టి ఇచ్చారు. చెప్పులు తెగిపోయాయి, చెప్పులు కొత్త చెప్పులు వేయించు, తీసుకురా, వధించు, విందు చేయండి, నా కుమారుడు తిరిగి వచ్చాడని. మనం దేవుడి దగ్గరికి తిరిగి వచ్చుట దేవుడికి ఎంత సంతోషం అంటే అతను ముద్దు ముచ్చట అంతా ఆ రోజు తీర్చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుడు మనల్ని ముద్దు పెట్టుకొనుట. హల్లెలూయా. అయితే ఇందులో ఇంకొక విషయం చెబుతాను, మీరు వినండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనములో, 24వ అధ్యాయము 26వ వచనములో సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనున్నట్లుండును అన్నాడు. ఇప్పుడు వినండి, సరైన మాటలతో, కొంతమంది ముద్దుగా భలే మాట్లాడుతుంది కదండి అని అంటారు కదా, పెద్దవాళ్ళు మాటలు కూడా ముద్దుగా ఉండాలంట. ఎలా అంటే సరైనటువంటి సమాధానమును, సరైనటువంటి ప్రత్యుత్తరము, అంటే అజ్ఞానంగా ఇచ్చే సమాధానం కాదు, సరైనటువంటి సమాధానము ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉండును. అంటే అవతల వ్యక్తి సరిగ్గా మాట్లాడటము, దానికి సరిగ్గా నువ్వు సమాధానం ఇవ్వటము, రెండు ఏమవుతుంది, పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అది మౌత్ కిస్ అంటారు స్పిరిచువల్ లైఫ్లో. అర్థమైందా? యేసు ప్రభు ఎన్నిసార్లు మనకి సరైనటువంటి సమాధానం ఇచ్చి, సరైనటువంటి వర్తమానమును పంపించి, సరైనటువంటి ఆదరణకరమైన మాటలు చెప్పి మనలను ముద్దు పెట్టుకున్నాడు. మరి మనం యేసు ప్రభువును ముద్దు పెట్టుకుంటున్నావా? మనం ఎప్పుడైనా యేసు ప్రభువును ముద్దు పెట్టుకుంటున్నావా? మీరు పెట్టుకున్నారు, నాకు తెలుసు. ఎలా పెట్టుకున్నారంటే నేను ఒక వచనాన్ని చూపెడతాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువును ముద్దు పెట్టుకోండి, లేకపోతే నాకు కోపం వస్తుంది. అంటే ముద్దే కదా, ఎంత అంటే చాలా ఈజీ. ఏదో ఫోటో యేసు ఫోటో తీసుకురా, లోపల తీసుకురా, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుందాం అని అంటుకో. ముద్దు పెట్టుకోవడం అది కాదు. ఆయన అనుగ్రహించిన రక్షణను నీవు యాక్సెప్ట్ చేసి, నీ కొరకు సిలువలో మరణించాడు, నీవు పాపివి అని గ్రహించి దాన్ని ఆ రక్షణలోనికి నీవు తిరిగి వచ్చుట ఆయనకు ముద్దు పెట్టుకొనుట. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట. ప్రభు ఏమో తన రక్షణ సంకల్పాన్ని చూపించాడు, అది నువ్వు అంగీకరించి అందులోనికి వచ్చేటప్పుడు ఏమైంది? ముద్దు పెట్టుకొనుట. అంటే బాప్తిస్మము ఏమైంది తెలుసా? ప్రత్యుత్తరం అయ్యింది. బాప్తిస్మం ఏమైంది? ప్రత్యుత్తరమైంది. ఎలా అయింది? ఇప్పుడు పేతురు పత్రిక మీరు తీయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21.
అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. బాప్తిసాన్ని ఏమన్నాడు? ఇప్పుడు ప్రత్యుత్తరమే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం బాప్తిస్మం పొంది ఆ రక్షణలోనికి వచ్చినప్పుడు యేసును ముద్దు పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కదా. ప్రతిరోజు యేసుతో సహవాసము, ప్రతిరోజు దేవుని వాక్యము చదవటము, ఆయనతో మాట్లాడటం, ఆయనతో కలిసి ఉండటం, ఆయనతో సహవాసము చేయటము, ముద్దు పెట్టుకునుట. పెళ్ళైనప్పుడు నా భార్యను ముద్దు పెట్టుకున్నానండి, ఇప్పుడు వచ్చి ససేమేరా నేను ముట్టుకోలేదు అన్నాడు ఎవడని ఉంటాడా? బాప్తిసం అప్పుడు ముద్దు పెట్టుకొని ఇప్పటికీ పట్టించుకోలేని చాలామంది ఉన్నారు. నేను చెప్తుంది అది. పెళ్ళేనంటే తప్పదు కదన్నా, అందుకే ముద్దు పెట్టుకున్నాను. తర్వాత నుంచి అసలు దాని ముఖం చూడలేదు నేను అని ఎవరన్నా అంటారా? లేదు కదా. అలాగే ప్రతిరోజు దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఆవిడ్ని చూడాలి అన్న కోరికలు మనకు కలుగుతాయి. ఆహా, నాకే కనుక ఎంతే జీతం ఇండియాలో వస్తే సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరిని పట్టుకొని ఉడాపార్కి అక్కడికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేయొద్దు నేను అని మనం అనుకోలేదు ఎప్పుడూను. ప్రతిరోజు మన ఆవిడ్ని చూడాలని అనుకుంటాం కదా. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, ప్రతిరోజు దేవునితో కలిసి ఉండాలి అని అనుకోవడమే దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నట్టు కూడా అవుతుంది. హల్లెలూయా. కొంతమంది ముద్దులు దొంగ ముద్దులు. ఆ ముద్దుల గురించి నేను చెప్తాను చూడండి. సామెతల గ్రంథము, అందులో సామెతల గ్రంథం తీయండి, 27వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అది పువ్వులు జల్లేవాడు రాళ్ళు జల్లుతాడట అన్నారు ఒక అతను. నిజమే. ప్రతిదానికి అన్న ఇచ్చేసానా మావాడు అని ఎక్కువ ఎవరైతే పొగడాడో చెప్తున్నాను ఈరోజు వాక్యం పట్టుకుని, ఆడు నీకు ఎప్పుడైనా డేంజరే. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువ పొగడేశాడంటే ఆడు నీకు ఎప్పుడైనా డేంజరే తెలుసా. నేను ఏదైనా విషయం తప్పు అని చెబుతున్నాడు నీ మేలు కోరిన వాడు. అది అందుకనే నేను మిమ్మల్ని మేలు కోరి అప్పుడప్పుడు అలా పలాసగా వడ్డిస్తుంటుంటాను. మేలు కోరేవాడు ఎక్కువ ముద్దులు పెట్టేసి హంగామా చేయడు. అది పగవాడు లెక్క కూడా ఉండదట, అన్ని ముద్దులు పెట్టేస్తాడట, అన్ని ముద్దులు పెట్టేస్తాడు. ఒక అతను ఉన్నాడు, యేసు ప్రభువుని అప్పగించటానికి ఆయన ఇచ్చిన ఐడెంటిఫికేషన్ ఏంటో తెలుసా? ఇతడే యేసు ప్రభు అని చెప్పటానికి దూరం నుంచి అతడు అని చెప్పొచ్చు, అతడు అని చెప్పొచ్చా లేదా? దూరం నుంచి గో ఆ పొడుగుటి జుట్టు ఉంది, హైట్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, కళ్ళు గువ్వ కన్నులుగాలే ఉన్నాయి, ఆయన చూడడం జబర్దస్తిగా ఉన్నాడు, అతనే యేసు అని చెప్పొచ్చా లేదా? కానీ దూరం నుండి అలా చెప్పితే ఎవరైనా చూస్తారేమో, ఈ సంగతిని అప్పగిస్తున్న సంగతి నేనే అని ఎవ్వరికీ తెలియకూడదు అని అందరి శిష్యుల్లాగా ఆయన వెళ్ళి ముద్దు పెట్టుకోవడానికి వస్తే యేసుప్రభు ఏమన్నారో తెలుసా? మన కొట్టడానికి వచ్చాడుగైతే రారా, నువ్వు కొట్టడానికి వచ్చావు నాకు తెలుసు, నా పనిలో నేను ఆల్రెడీ ఉన్నానని అంటారు. కానీ ప్రభు ఏమన్నారో తెలుసా? చెలికాడా రమ్ము అని అన్నాడు. ప్రియుడా రమ్ము అని పిలిచాడు అన్నమాట. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువుని ముద్దు పెట్టుకోడు. ఎంత దొంగ ముద్దు అండి అది, ఎంత దొంగ ముద్దు. ఈరోజు యేసు ప్రభుని చాలామంది ఆ విధంగా ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంత గిదిగా అని మీరు అనుకోకండి. వాళ్ళకి ఏది అవసరం? డబ్బు అవసరం. యోధాకు అవసరం ఏంది? డబ్బు అవసరం. దాని గురించి వచ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి నాకు అంత కావాలి ఎంత కావాలని దేవుడిచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయి దొంగ ముద్దులు పెట్టే యోధా ఇస్కరియోతు ఎంతోమంది నేను చూశాను. దేవుని దగ్గర ఈ లోక సంబంధమైనది కోరి వచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ కొరకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు, ఆకాశమందు నీవు ఉంటే నాకు చాలు అనుకున్న వ్యక్తి దేవుడికి కావాలి. అతడు నిజమైన ముద్దు పెట్టుకున్నవాడు యేసు. మీరు ఎలాంటి ముద్దు యేసు ప్రభువుని పెట్టుకుంటున్నారు? పశ్చాత్తాపంతో ముద్దు పెట్టుకోవాలి. సీమోనుకి అంటాడు, సీమోను నేను ఇంటికి వచ్చాను, నా కాలు కడగలేదు, టవలు ఇవ్వలేదు,
ఆయిల్ మసాజ్ చేయలేదు. ఈమె వచ్చినప్పటి నుంచి తన కన్నీటితో నా పాదములు కడుగుతూ ముద్దు పెట్టుకున్నట్టు ఆపట్టలేదట. ఆ పాదాల దగ్గర ముద్దు పెట్టుకున్నట్టు ఆపట, పశ్చాత్తాపంతో ముద్దు పెట్టుకుంటుంది ఆమె. నేను పాపిని, ఎంత సుందరుడివి నీవు, నా కొరకు వచ్చావా, నన్ను క్షమిస్తావా, నన్ను క్షమించని దుఃఖంతో తన తల వెంట్రుకలతో తుడుస్తూ ముద్దు పెట్టుకుంటుంటే, ఈమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు, నిజంగా విస్తారమైన పాపాలు ఆమె చేసింది లేదంటాడు. అందుకే పక్కన సీమన్ అంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఆమె పాపి అని తెలుసుకును కదా అని మనసులో. ఈయన ఆ విషయాన్ని తెలుసుకున్నాడు, ఆమె గురించి కాదు. ముందు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు, ఈయన మనసులో ఏమనుకున్నాడు అది తెలుసుకున్నాడు అనమాట. యేసే పశ్చాత్తాపపు ముద్దు మనం పెట్టుకోవాలి, దొంగ ముద్దులు పెట్టుకోకూడదు. కొంతమంది అధికారం కొరకు ముద్దులు పెట్టుకుంటారు. అంటే మీకు అర్థమవుతుందా? నాయకులుగా ఉండటానికి ముద్దు పెట్టుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఉంది, మొదటి సమూయేలు గ్రంథము, దయచేసి అందరూ తీయండి. మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. మొదటి సమూయేలు కాదు, రెండవ సమూయేలు 15వ అధ్యాయము. ఇక్కడ అబ్షాలోము అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను కూడా దావీదు కుమారుల్లో ఒక వ్యక్తి. ఇతడు ఏం చేస్తున్నాడంటే, మొదటి వచనము నుండి నేను చదువుతాను. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథము గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకే 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఈయనకి ఎందుకండి ఎంత సోకు? మీరు ఆలోచించండి, ఈయనకి ఎందుకంత సోకు? తన ఎదుట పరిగెత్తడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుని వెనక నుంచి వెళ్తుంటారు అనమాట. అందరూ చెప్తుంటారు వెనక రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు. కొంతమంది వాళ్ళ గురించి ప్రకటన బలేగేయించుకుంటారు, పాంప్లెట్లు నాట్లు నాట్లు అలాగా ప్రకటన చేసుకుంటున్నాడు అనమాట. చేసుకుంటుంటే ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, ఉదయాన్ని వెళ్ళిపోతున్నాడు, పనున్నోళ్ళగా వెళ్ళిపోయి గుమ్మపు మార్గం అంటే ఇంక అదే మార్గం లోపలికి వెళ్ళటానికి, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. అక్కడి నుంచి చుట్టున్నాడు. వచ్చే వాళ్ళందరినీ, బాబు ఏ ఊరినిది, ఎక్కడి నుంచి వచ్చావు, మీది ఏం కులం, ఏ గోత్రం అంటే, నేను ఇశ్రాయేల్లో ఒక గోత్రానికి సంబంధించిన వాడిని ఒక వ్యక్తి అంటాడు. నాకు న్యాయం తీర్చడానికి వచ్చానంటే అతను ఏమన్నాడు తెలుసా? 7వ వచనంలో, అబ్షాలోము నీ వాద్యము సరిగ్గాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయి ఉండుట ఎంత మేలు. ఆయనకానే అదే నేనే కనుక న్యాయాధిపతిగా ఉంటే నీకు ఎన్ని చేసి ఉండేవాడు, కానీ మరి ఎవరు లేరు అన్నమాట. ఆ సోకులు చూడండి ఎంత మాటలు. అదే నేనైతే అని. నిన్న నేను బండిలో వెళ్తూ ఉన్నాను, నా పక్కన ఒక కూర్చున్నాను, ఆయన అసిస్టెంట్ పాస్టర్. అతను నా దగ్గర కొడుతున్నాడు గ్యాసు, మా అయ్యగారిని ఇలా వాడుకుంటున్నాడు అలా వాడుకుంటున్నాడండి, అదండి ఇదంటే పెద్ద స్టోరీ చెప్పాడు. అన్నీ వింటున్నాను. విని ఆఖరిలో ఒక ముక్క చెప్పాను, మీ అయ్యగారు ఒకప్పుడు కెంటెక్ సెల్ గ్రూప్ నుంచి వచ్చిన వ్యక్తే, సెల్ గ్రూప్ నుండి చాలామంది నేర్చుకుని చాలామందికి వెళ్ళారు, ఓన్లీ నువ్వు అలా చెప్పడం నాకు చాలా సంతోషం అని చెప్పాను. అంతే, మనిషికి అగ్గొచ్చేసింది మరి కింద నుంచి పైదాకా. ఎంత చేస్తే అది మనోడు చేర్పించేది అనేసాడు అని. న్యాయాధిపతులుగా ఉండటానికి చూడండి, ఆ గుమ్మం దగ్గర నించుని అందరికీ నేను న్యాయాధిపతిని ఉంటే ఎంత మేలు అంటూ, అప్పుడు వాద్యమాడు వారు నా యొద్దకు ఒత్తురు, నేను వారికి న్యాయము తీర్తునని చెప్పుచు వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతనిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు. ఎవరైనా నమస్కారం సార్ అని రాగానే హర్రెర్రెర్రెర్రెర్రె అని పట్టుకొని వెంటనే ముద్దు పెట్టేసుకున్నాను అని అంటున్నాడు అన్నమాట. అనగానే అమ్మ ఎంత ప్రేమ అండి మా అయ్యగారికి, ముద్దు పెట్టుకున్నారు, చెయ్యేశారు, కానీ ఏమి నేర్పించడు. అన్నీ చేస్తాడు కానీ ఏమి నేర్పించరు. ఇంతకీ ఎందుకు చేశారు అంటే కింద మీరు చదవండి. అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలుని అందరినీ తన తట్టు త్రిప్పుకొనేను. అది సంగతి. ఇదేం ముద్ద తెలుసా? రాజకీయ ముద్దు అంట. న్యాయమును అధికారంగా ఉండటానికి ప్రయాసపడే ముద్దు అని అంటారు.
మనం ఎలాంటి ముద్దులు వద్దు ఏసీకి. ఎలాంటి ముద్దులు అంటే మనం నిష్కలంకమైన మనస్సుతో, పరిశుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన ముద్దు పెట్టుకోవాలి. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము అని ఎందుకు అన్నాడో అది కూడా చెబుతాను వినండి. ద్రాక్షారసమును ఏమని పలుకుతారు అంటే వైన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. వైన్ వైన్ ఎందుకు తాగుతారు? అది కొద్ది తాగితే అంటే ఒళ్ళు నొప్పులు ఉండవు అంట. అంటే ఉంటాయి, తెలియవు. అది తాగితే తేలిపోతారు. అది తాగితే ఏదో తెలియని ఆనందం, ఎన్ని బాధలున్నా అలా నించొని ఆనందపడిపోతుంటుంటారు కొంతమంది. మరి అందులోనే అంత ఆనందం ఉంటే దానికి కొన్ని రెట్లు ఎక్కువ దేవుని ప్రేమలో ఉంది. అది తెలుసుకొని భక్తుడు ఏమంటున్నాడంటే నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము అని అన్నాడు అన్నమాట. ఆయన ప్రేమను అనుభవించేవాడు నిజంగా గాల్లోనే తేలుతాడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఒళ్ళు నొప్పులు కానీ, శోధనలు కానీ, ఏవైనా కానీ సంతోషంగా గడిపేస్తాడు అన్నమాట. అది సంతోషంగా. అందరూ లేచి నిల్చుందాం. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురం, నీ పేరు పరిమళ తైలముతో సమానము ప్రియుడా, మోదాడితివి నన్ను, మురిపించితివి యేసయ్యా, మోదాడితివి నన్ను, మురిపించితివి యేసయ్యా, 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 నా స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, నిన్ను ప్రేమించలేని నాడు నన్ను ప్రేమించినావు నీవు, నిన్ను ప్రేమించలేని నాడు నన్ను ప్రేమించినావు నీవు, నీ ప్రేమ శాశ్వతం, అందుకో నా స్తుతి గీతం, నీ ప్రేమ శాశ్వతం, అందుకో నా స్తుతి గీతం, యేసయ్యా, యేసయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, నిన్ను ప్రేమించలేని నాడు నన్ను ప్రేమించినావు నీవు, నిన్ను ప్రేమించలేని నాడు చినావు నీవు, నీ ప్రేమ ముఖ స్వరూపం ఎంతో మనోహరము, నీ ప్రేమ స్వరూపం ఎంతో మనోహరము, నీ ప్రేమాతిశయము చేత ముచిల్లుతున్న ప్రియుడా, మరణించితివి నాకై, మహిమేచ్చితివి యేసయ్యా, మరణించితివి నాకై, మహిమేచ్చితివి యేసయ్యా, 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 నా స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా,
నా స్తుతి పాత్రుడా నిన్ను ప్రేమించలేనాడు నన్ను ప్రేమించిన నీవు. దేవుని ప్రేమ మనం ప్రేమించలేనప్పుడు మనపై ప్రేమ చూపించినటువంటి దేవుడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. మనుషుల ప్రేమ ఈ లోకములో కొద్ది రోజులే, చిన్న తేడా వస్తే విడిచిపెట్టేటువంటి ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనది. నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని సెలవిచ్చినటువంటి యేసు ప్రేమ. అంత గొప్ప ప్రేమ మనం గుర్తించి ఈరోజు ఆ రక్షణలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుని ఒక ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము, ద్రాక్షారసము కంటే మధురము. ఎంతో మనోహరుడు మన ప్రభువు, ఎంతో మనోహరుడు. ఆయన ప్రేమ ముఖ స్వరూపము ఎంత గొప్పదంటే, ఆయన ప్రేమ చేత నేను మూర్ఛిల్లుతున్నాను, కళ్ళు తిరిగి పడిపోతున్నారంట ఆ ప్రేమకు. ద్రాక్షరసం తాగుతే ఉంటుందండి. లోకంలో వైన్ తాగి చాలా మంది అందులో ఏదో గొప్పగా ఉందని, అందులో ఏదో ఎంతో ఆనందం ఉంది అనుకుంటున్నారు. కానీ నిజముగా దేవుని ప్రేమను అనుభవిస్తే, నిజముగా దేవుని ప్రేమను రుచి చూస్తే, ఆ ప్రేమలో ఎంతగా నీవు మూర్ఛిల్లొచ్చో, ఎంతగా నీవు ఆనందించొచ్చో, ఎంతగా నీవు ప్రభువు కొరకు జీవించొచ్చో, ఇంత అంతని మనం చెప్పలేం. అంత ప్రేమ. తప్పిపోయిన కుమారుడికి అప్పుడు అర్థమైంది ఆయన ప్రేమ గురించి, ఆ తండ్రి ప్రేమ గురించి అప్పుడు అర్థమైంది. అంతకాలము దేవుడిని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో ఉన్న ఆయన ప్రేమ పెద్దగా తెలియలేదు. కానీ దూరం అయిపోయినప్పుడు ఆయన ప్రేమ గుర్తెరిగాడు. ఈరోజు ఆ దేవుని ప్రేమ మరొకసారి మనకి మాట్లాడుతున్నాడు. నోటి ముద్దలతో అతడు మనలను ముద్దు పెట్టుకుంటున్నాడు, అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. తన ముద్దు ముచ్చట మన యందు నెరవేర్చుకుంటున్నాడు. నిన్ను ఒక బలమైన వ్యక్తిగా ఈ లోకమందు చేసి ఆ ముద్దు తీర్చుకోవాలనుకుంటున్నాడు. నిన్ను బలమైన వ్యక్తిగా వాడుకొని ఆ ముద్దు తీర్చుకోవాలనుకుంటున్నాడు. వృద్ధాప్యంలో కూడా చిగురింపజేయగలిగినటువంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. నిన్ను బలమైన వ్యక్తిగా వాడుకొనగలిగిన దేవుడిని మనం నమ్ముకున్నాం. నీకు తెలుసా, దేవుడు నీ పక్షంగా యుద్ధము చేయవాడని, దేవుడు నీ పక్షముగా కార్యము చేయవాడని. నీకున్న సమస్యలు ఈ లోకములో, అప్పులు కానీ, ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, అవి ఏవైనా సరే నేను చెబుతున్నాను, అవన్నిటి మీద మీ ధ్యాస తగ్గించుకొని భక్తి జీవితం మీద పెంచుకోనండి. అవన్నీ ఆటోమేటిక్గా పటాపంచులైపోతాయి, అవన్నీ ఆటోమేటిక్గా తెగిపోతాయి. నీవు దేవుని సన్నిధిలో బలమైనటువంటి దుర్గముగా నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను వాడుకునేటువంటి దేవుడు మన యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే నీ పక్కనే నిల్చొని నీ వెన్ను తట్టే దేవుడిని నీవు నమ్ముకున్నావు. రెండు చేతులు పైకెత్తి దేవుడిని స్తుతించు. ప్రభువా, నన్ను బలపరచు నాయన, ఇంకా నన్ను బలపరచు. నీ వాక్యము చేత నింపు, నీ ఆత్మ చేత నింపు, నీ రక్త ప్రోక్షణలో ఉంచు. నన్ను బలమైన వ్యక్తిగా చేయి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు సహోదరుడా. క్రీస్తు నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడని నీవు తెలుసుకో. ఈ లోకములో ఉన్న దుష్టుడు అనేకమైన పనులు చేయగలిగినప్పుడు నీలో ఉన్నటువంటి దేవుడు సృష్టికర్త అనేకమైన అద్భుతాలు నీలో నుండి చేయగలిగినటువంటి దేవుడిని నీవు నమ్ముకున్నావు. ఎందుకు ఇంతకాలం నీవు బలహీనముగా ఉంటున్నావు? నీవే ఒక సాధనముగా, నీవే ఒక పనిముట్టిగా దేవుని కొరకు వాడబడు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని.